హలో ఫ్రెండ్స్, నేను మీ క్రిష్. మన పిల్లలతో మనం మాట్లాడే మాటల ప్రభావం వాళ్ళపై ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళు మీ తమ్ముడు అవ్వచ్చు, చెల్లవ్వచ్చు, మనవడు అవ్వచ్చు, ఎవరైనా సరే. మనం తెలుసో తెలియకో వాడే భాష, మనం వాళ్ళతో మాట్లాడే విధానం, చూపించే కోపం పిల్లలపై అండ్ వారి జీవితంలో చాలా బాధాకరంగా మారొచ్చు. మనం వారి గార్డియన్గా ఉండడం వల్ల మన మాటలపై చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అవి వాళ్ళని ప్రయోజకుల్ని చేయడమే కాదు, వాళ్ళ జీవితంలో మర్చిపోలేని ఒక మచ్చలాగా కూడా మారుతున్నాయి. ఈరోజు వీడియోలో నేను మీకోసం ఒక 10 బాధాకరమైన పదాలు అండ్ వాటి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చెప్పబోతున్నాను. ఇది కేవలం పిల్లలకే కాదు, మనల్ని బాగా ఇష్టపడేవారు, మనల్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు అంటే మన అమ్మా నాన్నలకు కూడా మనం వాడే కొన్ని పదాలు ఇంపాక్ట్ చేస్తాయి. మరెందుకు ఆలస్యం, ఇంకా టాపిక్లోకి వెళ్దాం. నెంబర్ 1, నువ్వు ఒక వేస్ట్, ఎందుకు పనికిరావు. ఇలాంటి పదాలు పిల్లల మనసులో చాలా లోతుగా ఉండిపోతాయి. అవి వాళ్ళ మీద వాళ్ళకి డౌట్ వచ్చేలా చేస్తాయి. నేను నిజంగానే ఎందుకు పనికిరానేమో అనే భావన వాళ్ళలో ఉండిపోవచ్చు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పూర్తిగా కోల్పోవచ్చు. నార్మల్గా పిల్లలు ఎవరికి వారు తగిన సొంత టాలెంట్స్తో ఉంటారు. అవి మనమే గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు తన గోల్స్ని ఈజీగా రీచ్ అవ్వగలరు. ప్రతి ఒక్కరిలో వాళ్ళ గుర్తింపును మనం వాళ్ళకి ఇవ్వగలగాలి. నెంబర్ 2, నువ్వు కూడా నీతో తోడబుట్టిన వారిలా ఉంటే బాగున్నావు. ఇలా తోడబుట్టువులను పోల్చడం పగను పెంచుతుంది అండ్ ప్రతి బిడ్డకి ఉన్న ప్రత్యేక లక్షణాలను తగ్గిస్తుంది. ప్రతి చైల్డ్ ఒకరికొకరు వేరుగా ఉంటారు, వాళ్ళని వాళ్ళలాగే ప్రేమించాలి. నెంబర్ 3, నువ్వు చాలా తెలివి తక్కువ వాడివి, నీకు ఎప్పటికీ అర్థం కాదు. ఇలాంటి బాధాకరమైన పదాలు వాళ్ళ కాన్ఫిడెంట్ని తగ్గిస్తాయి. కొత్తగా నేర్చుకోవడానికి ఆసక్తి చూపించడం మానేస్తారు. వాళ్ళని మనమే ఎంకరేజ్ చేసి కాన్ఫిడెన్స్ని ఇవ్వాలి. వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఫ్రీగా మాట్లాడే చనువు ఇవ్వాలి. వాళ్ళు చేసిన తప్పులు ఎన్నో క్వశ్చన్స్ అడిగేలా అండ్ వాళ్ళ తప్పుల నుంచి నేర్చుకునేలా మనం బిహేవ్ చేయాలి. నెంబర్ 4, ఊరికి ఏడుస్తున్నారని, ముందు ఆ ఏడు పాపు, ఇక్కడి నుంచి వెళ్ళు, ఎక్కడైనా మూలకు వెళ్ళి ఏడవచ్చు కదా. ఆ మాటతో వాళ్ళు వారి ఎమోషనల్ ఫీలింగ్స్ని మనతో పంచుకోవడం మానేస్తారు. దీనివల్ల వారి మధ్య ఉన్న హెల్తీ రిలేషన్షిప్ పాడవుతుంది. కాబట్టి వారు చెప్పేది సానుభూతితో వింటూ చిరాకు పడకుండా వారికి స్ట్రాంగ్ సపోర్ట్గా ఉండాలి. దానివల్ల వాళ్ళు స్ట్రాంగ్గా ఫీల్ అవుతారు. నెంబర్ 5, నువ్వు నా జీవితంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. ఈ మాటలు నేరుగా వాళ్ళ గుండెలో గుచ్చుకుంటాయి. నేను ఎందుకు పనికిరాను అనే ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది. వాళ్ళకి మన ప్రేమని బహిరంగంగా చూపించాలి. ఇలా చేస్తే వాళ్ళ బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. నెంబర్ 6, నువ్వు చాలా లావుగా ఉన్నావు, చూడడానికి చాలా దరిద్రంగా ఉన్నావు. ఇలా బాడీ షేమింగ్ చేయడం వల్ల వారి ఆత్మగౌరవం అండ్ బాడీ పైన ఇన్సెక్యూరిటీస్ వస్తాయి. బాడీ షేమింగ్ చేయడం మాని అసలు వాళ్ళు అలా ఎందుకున్నారు, ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ ఏం వస్తాయి అనే ఇన్ఫర్మేషన్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. ఎక్సర్సైజ్ అనేది వాళ్ళ రొటీన్ లైఫ్లో ఉండేలా అలవాటు చేయాలి. నెంబర్ 7, నీ కోసం నా దగ్గర సమయం లేదు. వాళ్ళ అవసరాలను పట్టించుకోకపోవడం వల్ల నేనంటే ఇష్టం లేదు, నాతో అవసరం లేదు అనే ఫీలింగ్ వాళ్ళలో కలుగుతుంది. మనకి ఎంత పని ఉన్నా, ఎంత బిజీ వర్క్స్లో ఉన్నా వాళ్ళకంటూ కొంత సమయం ఇవ్వడం మాత్రం చాలా ముఖ్యం. మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వడం చాలా అవసరం. నెంబర్ 8, నువ్వు కూడా మీ అమ్మలాగే లేదా నాన్నలాగే చేస్తున్నావు. తల్లిదండ్రుల లక్షణాలు చూపించి వాళ్ళని తిట్టడం, ఇలాంటివి వాళ్ళ లోతైన మనసుకు గాయం అవ్వడానికి కారణమవుతుంది మరియు తల్లిదండ్రుల సంబంధాన్ని దెబ్బతీస్తుంది. నెంబర్ 9, నువ్వు నన్ను ఎప్పుడు నిరాశ పెడుతుంటావు. మనం ఇందాక మాట్లాడుకున్నట్లే ఇలాంటి మాటలు వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తాయి. నెంబర్ 10, నువ్వు అసలు పుట్టి ఉండకపోతే బాగున్నావు. ఈ ఒక్క మాటతో వారి మనసు విరిగిపోతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కంప్లీట్గా పోయి ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. కాబట్టి మనం వాళ్ళకి ఎప్పుడు ఇలాంటి మాటలతో మన నుంచి దూరం పెట్టకుండా అధికమైన ప్రేమను పంచాలి. వాళ్ళ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, సమయం కేటాయించాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇచ్చి వాళ్ళకి మీరు ఉన్నారు అనే కాన్ఫిడెన్స్ని ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మీ మధ్య రిలేషన్ చాలా స్ట్రాంగ్గా స్థిరపడుతుంది. నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ పిల్లలతోనే నా సమయం గడపడం వల్ల నా అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. మీరు మీ అనుభవాలను అండ్ నేను ఏమైనా మిస్ చేసి ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్సెస్ని నాతో షేర్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, నచ్చిందని అనుకుంటున్నాను, మీ ఫ్రెండ్స్కి అండ్ బంధువులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.